ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ దేవదూతలు కనపడ్డారో ఆ వెలుగును చూసి వీళ్ళు భయపడిపోగానే దేవదూతలు అంటున్నారు, భయపడకుడి, భయపడద్దు, ప్రజలందరికీ కలగబావు మహా సంతోషకరమైన శుభవర్తమానం మేము మీకు తెలియజేస్తున్నాం. చప్పట్ల గట్టిగా కొడదాం ప్రజలందరికీ. ఏమిటా ప్రజలందరికీ కలిగే శుభవర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చప్పట కొట్టండి గట్టిగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. హల్లెలూయా. అదే ఆనవాలు. ఏంటనంటే, ఒక శిశువు పొత్తెగుడ్డలలో చుట్టబడి ఆ పశువుల తొట్టెలో పొరండబెట్టి ఉండటం మీరు చూస్తారు. వెళ్ళండి అనగానే ఇక వీళ్ళు ఏం చేశారు తెలుసా? మా స్పీడ్గా, రేయ్ గొర్రెలు వదిలేండ్రా, మనం రక్షకుని చూడడానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మనం రక్షకుని చూడబోతున్నాం అని చెప్పి బహు వేగంగా వెళ్ళిపోయి, ఏమిలా ఉన్న పలంగా వెళ్ళిపోయారంతే. అక్కడికి వెళ్ళిపోతే యేసు ప్రభు వారు తొట్టిలో ఉన్నాడు. మరియమ్మ తల్లిను యూసుఫ్ గారేమో అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దేవుడు మనకేం చెప్పాడు అది జరిగింది కదా మరియా అంటాడు ఆయన. అవునవును యేసువయ్యా అంటది. ఏమా? ఈ లోపు బొర్రం అంటే వీళ్ళు వెళ్ళారు. ఎవరో బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు వీళ్ళు. చిన్నపిల్లాడు ఎందుకట్లా వస్తున్నారంటే, అమ్మా మరియమ్మ గారు, అయ్యా బాబు, మేము మా అంతటా మేము రాలా, మాకు దేవదూత చెప్పాడు రక్షకుడు పుట్టాడంట, ఇదిగో తొట్టిలో ఉన్నాడంట, ఆయన్ని పొత్తుగొడ్డలో పెట్టారంట, ఎక్కడ చెప్పండి చూడాలి. హల్లెలూయా. ఎవరు చూడాలి? రక్షకుడిని చూడాలి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు దేవదూత వారితో చెప్పిన మాటలను తలపోసుకొనుచు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా, ఇదిగో ఈ గొర్రెల కాపరులు వెళ్ళి వారిని, యేసు ప్రభు వారిని చూశారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్టణం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో
డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. పాప పెళ్ళయ్యాక 3 సంవత్సరాల వరకు బిడ్డలు పుట్టలేదు. పుట్టపోతే మరి మేము ఫోన్లో చూసి మరి చాలా మందికి పిల్లలు లేనటువంటి వారికి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు అడ్డాడు స్వస్థస్థాలోనని మరి ఆ ఫోన్లో చూసి ఆ పాపకి విగ్రహారాధన కుటుంబంలో ఉన్నప్పటికైనా మరి నేను ప్రార్థన చేసుకునేదాన్ని కనుక మరి ఆవిడకి చెప్పి నేను అమ్మ అడ్డాడ ఒకసారి స్వస్థస్థాలకు వెళ్దాం మనము, మరి దేవుడు నీకు 3 సంవత్సరాలైనా ఎన్నో సార్లు మందులు కూడా వాడినా కానీ సంతానం రాలేదు. అప్పుడు మరి అట్లాంటి స్థితిలో మరి ఇక్కడికి మేము వచ్చాము. ఒకసారి వచ్చిన వెంటనే మరి తండ్రి దయ వల్ల మరి ఆ నెలలోనే మరి గర్భం ఫలించి కుమార్తెని దేవుడిచ్చాడు. ఇచ్చినప్పుడు మరి టీవీ గురించి కూడా ఏదో నేను కూడా చిన్న కానుక ఇచ్చుకుంటానమ్మా అని అనుకుంది. మరి ఆ కానుక ఇస్తానికి మరి ఆ బిడ్డను తీసుకుని స్వస్థతశాలకు వచ్చాము. దేవునికి స్తోత్రం. మీ అందరికీ